హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ పద్మ. ఈరోజైతే పిల్లల కథలో భాగంగా ఒక కథనైతే చూద్దాము. పరుల సొమ్ము అనే దాని గురించి. అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఉండేది. అది ప్రతిరోజు ఆహారం కోసం అడవి చుట్టూతా ఉన్న గ్రామాలకు వెళ్ళేది. అక్కడ ఆడవారు ధరించే నగలు చూసి తాను కూడా ఒంటి నిండా నగలు ధరించి తిరగాలనుకునేది. ఒకరోజు కోతి అడవిలో దగ్గరలో ఉన్న రామాపురం అనే గ్రామానికి వెళ్ళింది. ఆ గ్రామంలోని చెరువులో నీళ్లు స్వచ్ఛంగా ఉండేవి. ఆహారం తిన్నాక కోతి నీళ్లు తాగడానికి చెరువు దగ్గరికి వెళ్ళింది. దాహం తీర్చుకున్నాక పక్కనే ఉన్న చెట్టు ఎక్కి కూర్చుంది. చెరువు దగ్గరికి రాజకుమారి, ఆమె మిత్ర బృందము రావడం గమనించింది. రాజకుమారి తన ఒంటి మీద వజ్రాల హారం చెరువు ఒడ్డున పెట్టి నీటిలోకి దిగింది. రాకుమారి స్నానం చేస్తుండగా కోతి నెమ్మదిగా దిగి వజ్రాల హారం పట్టుకొని అడవిలోకి పరిగెత్తింది. అది గమనించిన రాజకుమారి, ఆమె మిత్ర బృందం పట్టుకోండి, కోతి వజ్రాల హారం పట్టుకొని పరిగెడుతోంది అంటూ పెద్దగా కేకలు వేశారు. దూరంగా ఉన్న రాజభటులు కోతి వెంట పరుగు తీశారు. కోతి చాలా వేగంగా పరిగెత్తి అడవిలోకి వెళ్ళింది. కోతి పరిగెత్తి అడవి మధ్యలో ఒక చెట్టు ఎక్కి ఆయాసం తీర్చుకోసాగింది. అక్కడ చెట్టు కింద ఒక పాము పుట్ట గమనించింది. అప్పుడే ఆ పుట్టలోంచి పాము బయటికి వచ్చింది. పామును గమనించిన ముంగీస పాముని పొదల్లోకి వెంబడించింది. కోతికి వెంటనే ఒక ఉపాయం తట్టింది. ఎలాగో పామును ముంగీస చంపేస్తుంది. నేను దొంగిలించిన వజ్రాల హారాన్ని దాచుకోవడానికి ఈ పుట్టే సరైన ప్రదేశం. పుట్టలో పాము ఉందనుకొని ఎవ్వరూ ఇక్కడికి రారనుకుంది. వెంటనే వజ్రాల హారాన్ని పుట్టలోకి జారవిడిచింది. తెల్లారి వచ్చి వజ్రాల హారాన్ని తీసుకోవచ్చని భావించింది. అక్కడి నుంచి రాజభటులకు కనిపించకుండా తన ఇంటికి వెళ్ళిపోయింది. చీకటి పడడంతో రాజభటులు కోతి కోసం కొద్దిసేపు గాలించి వెనుతిరిగి చెరువుకు వెళ్ళిపోయారు. తెల్లారి కోతి పుట్టలో చేయి పెట్టి వజ్రాల హారం తీసుకుంది. మెడలో ధరించి మురిసిపోయింది. ఇంతలో పుట్ట నుంచి పాము వచ్చి కోతిని చుట్టేసింది. అప్పుడే అటుగా రాజభటులు కోతిని వెతుక్కుంటూ వచ్చారు. కోతి మెడలో వజ్రాల హారం చూసి పుట్ట దగ్గరకు పరుగున వచ్చి పాము కోతిని విడిచి పుట్టలోకి దూరింది. రాజభటులు కోతిని బంధించి వజ్రాల హారాన్ని తీసుకున్నారు. దొంగిలించిన పరుల సొమ్ము విషపూరితమైనది, ప్రమాదకరమైనదని గ్రహించింది కోతి. అదే కదా, పరుల సొమ్ము అనేది పాము వంటిదని అంటూ ఉంటారు. ఇందులోని కథ నీతి, పరుల సొమ్ము పాము వంటిది అని. అలాగా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.